రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 95% రేషన్ పంపిణీ చేశామని అన్నారు సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్. 3 నెలల రేషన్ను నెల రోజుల పాటు అందించామని అన్నారు. గతంలో నెల రేషన్ పంపిణీ 85 నుంచి 87% ఎప్పుడూ దాటలేదన్నారు. ఇక సన్నబియ్యం ఇస్తూ ఉండటంతో లబ్ధిదారులందరూ కూడా రేషన్ తీసుకున్నారని తెలిపారు. క్వాలిటీ క్వాంటిటీలో ఎక్కడా రాజీ లేకుండా అందించామని అన్నారు డిఎస్ చౌహాన్. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అందరికీ సన్న బియ్యము పంపిణీ ఉగాది రోజు నుంచి గౌరవ సీఎం గారు చేతుల మీదుగా మరియు గౌరవ ఫుడ్ అండ్ సివిల్ సప్లై మరియు ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యుల చేతుల మీదుగా స్టార్ట్ అయింది సూర్యాపేట జిల్లా నుంచి. మరి అక్కడి నుంచి స్టార్ట్కి వెళ్ళి అక్కడి నుంచి ప్రజల్లో బాగా స్పందన వస్తుంది. మనము కూడా క్వాంటిటీ అండ్ క్వాలిటీ బాగా దీర్ఘగన్నుతో రోజు చూస్తూ ఉన్నాము. ఈ మధ్యలో మీరు చూసి ఉంటారు, జిల్లా నుంచి శాంపిల్ కలెక్ట్ చేసుకొని మరియు స్వయంగా కూడా పరిశీలన చేయడం జరిగింది. సో దట్ క్వాంటిటీ అండ్ క్వాలిటీలో ఎలాంటి కంప్లైంట్ లేకుండా ఉండాలి. మీరు ఇవాళ కూడా గ్రామ ప్రజల్లో పోయి చూస్తే చాలా ఆనందపడతారు, చాలా సంతోషపడుతున్నారు. సో ప్రభుత్వంకి ఒక చాలా మంచి చారిత్రక నిర్ణయం పాలసీ ఈ బాగా విజయవంతంగా నడుస్తుంది అని మీకు తెలియపరిచేస్తున్నాము. ఈ సందర్భంగా ఈ ఒక ప్రభుత్వ వైపు నుంచి తీసుకున్న నిర్ణయము ఏ విధంగా అది ఇవాళ సఫలీకృతమైంది అది చెప్పడానికి కూడా మేము సివిల్ పౌర సరఫరా శాఖ వైపు నుంచి గర్వపడుతున్నామంటే 3 నెలలకి రేషన్ ఒకసారి ఒక నెలలో ఇవ్వమని ఆదేశాలు వచ్చిన తర్వాత ఇవాళ 30th నాడు మనం సుమారుగా 95% రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేశాం. ఇది నాకు తెలిసి తెలంగాణ చరిత్రలో ఒక రికార్డ్. అంతకుముందు దొడ్డు బియ్యం ఉన్నప్పుడు 86, 87 అది ఆ ఫిగర్స్ కూడా మీకు ఇస్తాము, జిల్లావారీగా ఫిగర్స్ కూడా ఇస్తాము. కానీ ఇప్పుడు మనము రోజు మానిటర్ చేయబట్టి ఒకవైపు మూమెంట్ ఎక్కువగా ఉండడం, ఒకవైపు మిల్లింగ్ కూడా ఎక్స్పెక్టైట్ చేయడం, డైలీ మూమెంట్ మానిటరింగ్ చేసి ఇవాళ సాయంత్రం 95% వరకు మనము 3 నెలలకి రేషన్ అందరికీ అందజేయగలిగాము. సో ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మరియు ప్రభుత్వం ఇంత మంచి చారిత్రకంగా తీసుకున్న నిర్ణయం ఇది ప్రజలకి ఎంత ఆనందం సంతోషం కలుగుతుందని చెప్పి మేము సంతోషపడతాం. ఇది యాక్చువల్గా జనరల్గా అందరికీ తెలుసు దట్ ఒక కోటా ఉంటే 1st నుంచి 15th వరకు పంపిణీ జరుగుతున్నది. అవసరంలో బట్టి, అవకాశంలో బట్టి అండ్ నెసెసిటీలో బట్టి మనము మ్యాక్సిమం 20th వరకు 22 వరకు ఇస్తాము. ఈసారి 30th వరకు ఎక్స్టెండ్ చేసాము కాబట్టి నెక్స్ట్ టైం ఎవరికి అర్హత ఉంటే వారికి తీసుకోవచ్చు. కానీ అందరితో ఏంటి అంటే మన ఇప్పటి నుండి స్ట్రీమ్ లైన్ అయిపోయింది. ఈసారి ఉన్నటువంటి ఛాలెంజ్ మీకు అంత తెలుసు, ఎందుకంటే దొడ్డు బియ్యముకు అయితే మన దగ్గర రిజర్వ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మొన్న స్కీమ్ స్టార్ట్ అయిన తర్వాత వేగవంతంగా సిఎంఆర్ తీసుకురావడం, మూవ్మెంట్ చేయడం. సో నెక్స్ట్ టైం నుంచి ఏ సమస్య ఉండవు. మీరు 1st నుంచి 15th వరకు మేలుగా నిదానంగా ఎప్పుడైనా రేషన్ షాప్కి వెళ్తే మీకు ఈ సన్న బియ్యము కరెక్ట్ క్వాలిటీ దొరుకుతుంది. క్వాంటిటీలో మరియు క్వాలిటీలో ఏ రకంగా తేడా ఉంటే దయచేసి ఈ హెల్ప్ లైన్ నంబర్ కింద వస్తుంది, దాంట్లో మీరు తెలియపరిచేసేయండి. మేము స్వయంగా దాంట్లో పరిశీలన చెప్పి నేను తెలియపరిచేస్తున్నాను.